హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి 2.5 మీటర్ తోటి మనం పెంపుల్ టాప్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. ఎక్కువ ల్యాక్ చేయకుండా మనం కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇక్కడ నేను 2.5 మీటర్ వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. అండ్ లైనింగ్ వచ్చేసి మనకి 80 పాయింట్స్ ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్క అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే 1 మీటర్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే 80 పాయింట్స్ ఉందని నేను 80 పాయింట్స్ అయితే తీసుకున్నాను. సంచుల్లో ఆ కవర్ లో నలిగిపోయి ఈ పీస్ మ్యాచ్ అవుతుందని తీసాను. నేను లైనింగ్ ని పిండి ఆరేయని కూడా ఆరేయలేదు. మీరు కావాలంటే ఐరన్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అలానే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది, అందుకని అలానే పెట్టేస్తున్నాను. బయట వాళ్ళదైతే అన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, మన దాని మీద అసలు ఇంట్రెస్టే ఉండదు. సర్లే కానీ మనకి ఇక్కడ క్లాత్ 80 పాయింట్స్ మొత్తం కూడా 4 మడతలుగా మడత పెట్టుకోవాలి. మనం మెజర్ అయితే చేసుకోవాలి. నా హైట్ వచ్చేసి, నా పెంపుల్ టాప్ హైట్ వచ్చేసి 27 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ కిందకి కాదు అండ్ పైకి కూడా కాకుండా మీడియం నేను వేసుకునేటట్టు అయితే హైట్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి నేను 14.5 ఇంచ్ అయితే పెట్టుకుంటున్నాను. నీట్గా అయితే పైకి 14.5 అయితే మార్క్ వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే మనం గీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా 27లో 14.5 వచ్చేసి నేను యోక్ పార్ట్ కోసం మెజర్ చేసుకుంటున్నాను. ఇంకా మిగతాది ఎంత అయితే ఉంటుందో మొత్తం కూడా కింద ఫ్రిల్స్ ఉంటాయి కదా, యోక్ బాటమ్ పార్ట్ కిందకి ఫ్రిల్స్ పెడతాను కదా, దానికోసం యూస్ చేస్తాను. నడుం పార్ట్ మెజర్ వచ్చేసి 7.5 అండ్ 1 ఇంచ్ వచ్చేసి టక్స్ల కోసం, ఇంకా తర్వాత 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మార్క్ వేసుకొని ఒక బాక్స్ షేప్లో స్ట్రైట్గా అయితే గీసుకున్నాను అనమాట. ఇంకా నెక్ వచ్చేసి 2 ఇంచెస్, 3 ఇంచెస్ వచ్చేసి షోల్డరు, ఇట్లా ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్కి ఇట్లా మార్క్ పెట్టుకొని ఒక బాక్స్ షేప్లో అయితే ఆర్మ్ రౌండ్ దగ్గర బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకొని ఒక 1.5 ఇంచ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసుకోవాలి ఇట్లా ఆర్మ్ రౌండ్. తర్వాత మళ్ళీ 1 ఇంచ్కి పెట్టుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కిందకు ఉంటుంది కాబట్టి ఇట్లా అంటే ఫ్రంట్ సైడ్ లోత్ అనమాట ఫస్టే గీసేసుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు ఫస్ట్ పైది కట్ చేసి తర్వాత కిందది కట్ చేస్తారనమాట. ఫ్రంట్ నెక్ ఆర్మ్ రౌండ్ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 4 ఇంచెస్కి ఇక్కడ టక్స్ దగ్గర మార్క్ వేసుకొని అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ పైకి అనేది మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా క్రాస్గా అయితే డ్రా చేసుకున్నాను. ఇది వచ్చేసి మెజర్మెంట్ అనమాట. ఇలా ఎలా అయితే డ్రా చేసుకున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్పేదే నెక్స్ మాత్రం నేను సపరేట్గా తర్వాత కట్ చేస్తాను. బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ అయితే ఆర్మ్ రౌండ్ అట్లా మొత్తం కూడా డ్రా చేసుకొని హైట్ అన్ని మెజర్ చేసుకొని డ్రా చేసుకొని తర్వాత నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి కొంచెం డిజైన్గా కట్ వర్క్ షేప్లో వస్తుంది కదా, అట్లా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు చూస్తారు కదా పెంపుల్ టాప్. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్కి నేను ఆల్రెడీ ఇట్లా మార్క్ పెట్టుకున్నాను కదా, మార్క్ పెట్టుకున్న తర్వాత ఇట్లా నెక్ డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచ్కి అయితే ఇట్లా మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి కూడా బాక్స్ షేప్లో అయితే ఫస్ట్ డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా నేను చూపించినట్టుగా కొంచెం స్వీట్ హార్ట్ నెక్ లాగా డ్రా చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ 2 కట్ వర్క్స్ అయితే వస్తాయి. 2 స్కాలప్ డిజైన్ అయితే వస్తుంది. అటు సైడ్ 2 అండ్ ఇటు సైడ్ 2 అయితే స్కాలప్ లాగా వస్తుంది అనమాట. నేను చూపిస్తున్నాను చూడండి, ఇట్లా వస్తుంది. దీనికి నేను బకరం కూడా యాడ్ చేస్తాను. అది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసి చూపిస్తాను ఎలా స్టిచ్ చేస్తాను అని చెప్పేసి. ఇక్కడైతే నేను ఇట్లా డ్రా చేసుకున్నాను కదా, దాని ప్రకారం అయితే ఫస్ట్ నేను నెక్ అయితే కట్ చేసుకుంటున్నాను. దీనికి మెజర్ అంటారా, ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్కాలప్ డిజైన్ గీసుకున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ వచ్చేసి 1 ఇంచ్ కానీ పైన పొడవు వచ్చేసి ఉంటుంది స్కాలప్ డిజైన్. ఇట్లా అయితే నీట్గా అయితే నేను ఎలా డ్రా చేసుకున్నానో అలాగైతే నెక్ అయితే డిజైన్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత కింద నడుం పార్ట్ దగ్గర నేను టక్స్ కోసం 4 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి 1.5 ఇంచ్కి మళ్ళీ యువతలకి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కోసం నేను మార్క్ వేసుకుంటున్నాను. మళ్ళీ అక్కడ 4 ఇంచెస్ దగ్గర నుంచి మళ్ళీ పైకి 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. అక్కడి నుంచి 4 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్లోకి ఇట్లా రౌండ్గా ఒక స్కాలప్ లాగా నీట్గా అయితే దాంట్లోకి డ్రా చేసేయాలి. ఇక్కడ నేను 1.5 ఇంచ్ పెట్టుకున్నాను కదా, అక్కడి నుంచి ఇంకొక డ్రాప్ షేప్లో లాగా అయితే ఇట్లా నీట్గా ఈ షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. మనం ఎలా డ్రా చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ నేను ఆల్రెడీ ఉంచాను కదా, దాన్ని కూడా కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ప్రిన్స్ కట్ చేసేసాను, మర్చిపోయి మళ్ళీ కట్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు కానీ కట్ చేసుకుంటే ఫస్ట్ ఆర్మ్ రౌండ్ కట్ చేసుకున్న తర్వాత లోతు కట్ చేసుకున్న తర్వాత మీరు ప్రిన్స్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా అయితే నేను ఫ్రంట్ నెక్ అండ్ ప్రిన్స్ కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి నేను హై నెక్కే పెడుతున్నాను. నేను దీనికి డిజైన్ ఏం పెట్టట్లేదు, ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే డిజైన్ ఇచ్చాను కదా. ఇది వచ్చేసి నేను హై నెక్ పెడుతున్నాను. కింద డీప్ కానీ ఏమీ
లేదు. ఎందుకంటే మనకి పెంపుల్ టాప్ జీన్స్ మీదకి కంఫర్ట్గా ఉండాలి అంటే మనకి హై నెక్ అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను 2 ఇంచెస్కి ఫస్ట్ మళ్ళీ మార్క్ చేసుకొని ఇక్కడ 3.5కి నెక్ డౌన్ అనేది మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో నీట్గా అయితే డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేసుకుంటే మనకి ఇంకా హై నెక్ అయితే అయిపోతుంది అనమాట. కట్ చేసిన దానిలాగా ఇంకా రౌండ్ అనేది కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దీనికి బ్యాక్ పార్ట్ అంటూ ఇంకా మనకి డిజైన్స్ ఏమి ఉండవు కదా. ఇంక ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. మన దగ్గర ఇంకా ఇంకొంచెం క్లాత్ ఉంది కదా, 2 కట్ చేయంగా ఎక్స్ట్రా పీస్ అనేది. ఇది వచ్చేసి నేను హ్యాండ్స్ కోసం డిజైన్ చేస్తున్నాను. పైన ఫ్రిల్స్ వస్తాయి అండ్ లోపల కూడా హ్యాండ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇంక ఉన్న క్లాత్ అంతా కూడా ఇట్లా 4 ఫోల్డ్స్ లాగా వేసుకొని, నేను షార్ట్ హ్యాండ్ కాబట్టి ఫ్రిల్స్ పైన ఉంటాయి, లోపల హ్యాండ్ ఉంటుంది కాబట్టి మనకి హ్యాండ్ కనిపించదు. కాబట్టి నేను కొంచెం షార్టే పెడుతున్నాను. 5 ఇంచెస్కి మార్క్ పెట్టుకున్నాను. 5 ఇంచెస్ అయితే షార్ట్గా ఉంటుంది. పైన ఫ్రిల్స్ వచ్చేసి అలాగో మనం పొడవు పెట్టుకుంటాం కాబట్టి 5 ఇంచెస్ పెట్టుకొని ఇట్లా నేను క్రాస్గా హ్యాండ్ షేప్లో అయితే కట్ చేసేసుకొని ఇట్లా నీట్గా అయితే నేను కట్ చేసేసాను. హ్యాండ్ షార్ట్ హ్యాండ్ అయితే ఇట్లా మనకి షార్ట్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది కదా. లైట్గా లోతు కూడా తీస్తున్నాను, ఒక 1/2 ఇంచు లోతు కూడా తీసేసాను. ఇట్లా హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా మనకి 2.5 మీటర్ ఉంది కదా, ఒక సైడ్ నుంచి నేను చూపించినట్టు కట్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా క్లాత్ సేవ్ అవుతుంది. ఇక్కడ నేను చూపించినట్టు ఒక సైడ్కి ఇట్లా ఒక ఫోల్డ్ అయితే వేసుకొని దానిపైన ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా దీనిపైన ఇట్లా బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి. ఎగస్ట్రా వేస్తే కొంచెం పీసులు పోతాయి కదా, అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపించినట్టు కరెక్ట్గా అయితే వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. మళ్ళీ కింద సైడ్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ చేయొద్దు, మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ వేసి అటు సైడే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు పైన కట్ చేసుకొని మళ్ళీ కింద సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తారు కదా క్లాత్, అట్లా కాకుండా ఇట్లా నేను చూపించినట్టు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఆ క్లాత్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను చూపించినట్టు ఫస్ట్ అయితే మెజర్ చేసి చూసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ కాబట్టి పీసులుగా సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ వేసి చూసాను, సరిపోలేదు. మళ్ళీ దాన్ని కరెక్ట్గా పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా అనేది మడత పెట్టుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ వేసి కట్ చేసేసుకుంటే మనకి అడ్జస్ట్ అయిపోతుంది. ప్రిన్స్ కట్ మధ్యలో ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఉండాలి దానికి దీనికి మధ్యలో, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకుంటాం కాబట్టి అట్లా అయితే చూసుకొని మనకి ఎక్స్ట్రా అనేది క్లాత్ కట్ చేసేటప్పుడు కొంచెం 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని దానిపైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 2 సార్లు ఏమో తీసి చూసుకున్నాను కరెక్ట్గా రావాలి అండ్ ఎక్స్ట్రా క్లాత్ పోవద్దు అని చెప్పేసి. ఇక్కడ నేను నీట్గా అయితే ప్రిన్స్ కట్ నీట్గా దాని మీద అయితే పెట్టేసుకొని ఇట్లా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ప్రిన్స్ కట్ మధ్యలో కూడా 1/2 ఇంచ్ అయితే ఉండేటట్టు నీట్గా అయితే నేను కట్ చేసేసుకున్నాను. నెక్ వచ్చేసి అట్లానే ఉంచేస్తాను, నేను తర్వాత స్టిచ్ చేస్తాను కదా అప్పుడు కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ అంతా కూడా మనం పైన సైడ్ కట్ చేసాం కదా, ఇంకా కింద సైడ్ అంతా కూడా మనకి కరెక్ట్ ఒక లెవెల్లోనే ఉంటుంది. దీన్నంతా కూడా నేను ఫ్రిల్స్ కోసం వాడతానన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, నేను పీసులుగా సపరేట్ చేయకుండా కుచ్చుల కోసం ఎదురు వేయకుండా మొత్తం క్లాత్ కూడా ఇట్లా ఫోల్డ్ అయితే వేసాను. ఇట్లా చూడండి, ఇట్లా మొత్తం కూడా అటు సైడ్ కచ్చేసాము. ఇటు సైడ్ నేను చూపించేకెళ్ళి అనమాట, నేను ఇక్కడ కింద ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా ఫ్లేర్ కోసం, ఎక్కువ ఫ్లేర్ రావాలి అండ్ ఎదుర్లు పడద్దని చెప్పేసి నేను ఇట్లా చేశాను అనమాట. ఇక ఉన్న క్లాత్ అంతా కూడా ఇట్లా ఫోల్డ్స్ మనకి ఎంత కంఫర్ట్గా ఉంటే కట్ చేయడానికి అట్లా అన్ని ఫోల్డ్ అయితే వేసుకున్నాను నేను. ఇక్కడ మొత్తం ఇట్లా ఫోల్డ్స్ మొత్తం కూడా మడత పెట్టుకొని ఇక్కడ నేను హైట్ చూసుకుంటున్నాను. 27లో ఆర్ 14.5 ఇంచ్ పోయింది కదా, 14 ఇంచెస్ తీసేసేయండి. 14 ఇంచెస్ తీసేస్తే ఇంకా 13 ఇంచెస్ అయితే ఉంది కదా, 13 ఇంచెస్ని నేను ఇట్లా కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా కింద పార్ట్ కోసం ఇట్లా మెజర్ చేసుకొని 13 ఇంచెస్ ఆర్ ఒక 1/2 ఇంచ్ అట్లా పెట్టుకొని ఎగస్ట్రా ఒక ఖర్చు కోసం కింద మడత పెడతాము అండ్ పైన పోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ అయినా పెట్టుకోండి. నేను ఎందుకంటే ఆల్రెడీ నేను ఎగస్ట్రానే పెట్టేసుకున్నాను, అందుకని నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా తలుచుకోలేదు, అందుకని కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఇట్లా నీట్గా దాన్ని అయితే కట్ చేసేసాను ఆ పీస్ వరకు. ఇక్కడ చూడండి ఎంత క్లాత్ ఉందో చూడండి, మొత్తం కూడా మనకి యోక్ పార్ట్ ఎంత వస్తుందో ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో చూడండి. ఫ్లేర్ మాత్రం మస్తు ఉంటుంది ఇట్లా కట్ చేస్తే. ఇక్కడ 4 పార్ట్స్ కదా మొత్తము, ఇక్కడ నేను మధ్యలో మిడిల్లో ఒక పార్ట్ కట్ చేస్తున్నాను, ఒకటేమో ఫ్రంట్ పార్ట్ కోసం అండ్ ఒకటేమో బ్యాక్ పార్ట్ కోసం, 2 అనమాట. ఇక్కడ నేనైతే నీట్గా అయితే దాని వరకు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు
ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ క్లాత్లో ఒక సైడ్ నుంచి ఒక ఫోల్డ్ వేసుకొని హాఫ్ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి పీస్లు అనేది ఇట్లా ఒక సైడ్కి అయితే ఇట్లా వేసుకొని చూసుకుంటున్నాను కరెక్ట్గా రావడానికి. అంటే లైనింగ్ పార్ట్ ఎంత ఉందో అంత రావడానికి కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ ఇట్లా నేను 2 ఫోల్డ్స్ వేసాను కదా, దానిపైన అయితే హాఫ్ హ్యాండ్ ఉంటుంది కదా, దానిపైన అయితే ఇట్లా పెట్టేస్తున్నాను. దానిపైన ఇలా పెట్టేసి ఎగస్ట్రా ఏమన్నా ఉంటే తగ్గిస్తాను, కరెక్ట్గా ఉంటే ఏం లేదు. నాకు కరెక్ట్గా వచ్చింది చూడండి, ఎగస్ట్రా ఏం లేకుండా. ఇంకా దాన్ని అయితే నీట్గా అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో హాఫ్ హ్యాండ్ లైనింగ్ ఎలా ఉందో అలా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను. ఇక్కడ కట్ చేసిన తర్వాత షార్ట్ హ్యాండ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి పైన ఫ్రిల్స్ హ్యాండ్ ఉంటుంది కదా, ఇంకా దాన్ని కట్ చేసుకోవాలి. ఇంకా అదే మెయిన్ ఉండిపోయింది. ఇక్కడ వచ్చేసి సేమ్ ఇందాక ఫస్ట్ 2 ఫోల్డ్స్ వేసాం కదా, ఇది వచ్చేసి 4 ఫోల్డ్స్ వేయాలి. ఫస్ట్ 2 మడతలు వేసాను, మళ్ళీ ఇంకో 2 మడతలు వేసాను, మొత్తం 4 మడతలు వేసాను. ఇట్లా వేసిన తర్వాత నేను 6 ఇంచెస్ కానీ 6.5 ఇంచ్ కానీ పెట్టుకుంటున్నాను ఫ్రిల్స్ కోసము. పైన హ్యాండ్ పొడవు, ఎందుకంటే షార్ట్ హ్యాండ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి, ఇది ఫ్రిల్స్ కాబట్టి మనకి లేచినట్టు ఉంటుంది. అంటే మనకి హ్యాండ్ అనేది పొడవు ఉండాలి కాబట్టి లేచినట్టు ఉంటుంది అనమాట, భలే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 6.5 ఇంచ్ అయితే పెట్టుకొని నీట్గా ఇక్కడ నేను చూపించినట్టు నార్మల్ మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా అని కట్ చేశాను. ఇక్కడ మనకి చంక భాగం దగ్గర బాగా తీస్తాం కదా, ఇది అనేది లైట్గా తీయాలంతే. తీసాము స్ట్రైట్గా లేకుండా లైట్గా అంతే. ఇక్కడ నేను ఇది కూడా కట్ చేసాను కదా, ఇంక మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక బకరం పీస్ అనేది లైట్గా ఆ నెక్ అనేది దానిపైన పెట్టేసి ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా ఉండేటట్టు అయితే కట్ చేస్తాను, ఇట్లా ఒక రౌండ్ షేప్లో అయితే. తర్వాత మనం లైనింగ్ పార్ట్ వచ్చేసి దానిపైన పెట్టేసి నీట్గా అయితే మనం దాని చుట్టూరు అయితే ఫస్ట్ అంటించినట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైనింగ్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే నెక్ షేప్ తోటి మనం బకరం పైన లైనింగ్ పెట్టేసి స్టిచ్ అయితే నీట్గా చుట్టూరు అయితే వేసుకోవాలన్నమాట. ఆ స్కాలప్ డిజైన్ మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత బకరం ఎంత ఉందో క్లాత్ ఎగస్ట్రా అంతా రౌండ్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత రివర్స్ ఉంటుంది కదా మనకి బకరం పేపర్ మొత్తం కూడా, ఇది కట్ చేసిన తర్వాత రివర్స్ తిప్పేసిన తర్వాత మనకి ఎగస్ట్రా ఉంటుంది కదా, ఈ క్లాత్ అంతా కూడా రౌండ్ నీట్గా మనము మామూలుగా ఒక 1 ఇంచు ఫస్టే కట్ చేసుకుంటాం కదా, దాన్ని అంతా కూడా నీట్గా ఒక షేప్ వచ్చేటట్టు రౌండ్ షేప్ ఎగస్ట్రా లేకుండా మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ బకరం అనేది ఇట్లా పెట్టేశాను. ఇట్లా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, దానిపైన ఫస్ట్ లైనింగ్, దానిపైన బకరం ఉంటుంది అనమాట. లోపల అనేది బకరం పడిపోతుంది. మనము ఇట్లా నీట్గా నెక్ షేప్ ఎలా ఉందో అలా నీట్గా స్టిచ్ చేసేసాను. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా రౌండ్, అదంతా కూడా నీట్గా ఆ నెక్ చుట్టూరు కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత ఆ నెక్ అంతా కూడా స్కాలప్ దగ్గర టక్స్ లాగా కట్స్ అనేది ఇచ్చేయాలి. నీట్గా రివర్స్ చేయడానికి కుదిరేటట్టు నీట్గా అయితే టక్స్ అయితే ఇచ్చేసాను. ఇట్లా ఇచ్చిన తర్వాత ఇట్లా మొత్తం కూడా మనం రివర్స్ చేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇక్కడ మనకి బకరం లోన్ వెళ్ళిపోయేటట్టు ఇట్లా నీట్గా అయితే లోపలికి నెట్టుకుంటూ నీట్గా సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత దాని చుట్టూరు కూడా నెట్కు చుట్టూరుది కూడా మనం స్టిచ్ వేసుకొని మనం సైడ్లు కూడా నేను స్టిచ్ వేసేసి ఉన్న ఎగస్ట్రా క్లాత్ అంతా కూడా నేను కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత మనకి సైడ్ ప్రిన్స్ కట్ పీస్లు ఉన్నాయి కదా, అది కూడా లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను చూపిస్తున్నట్టు ప్రిన్స్ కట్ ఇట్లా పెట్టేసుకొని నీట్గా అంటించుకోవాలి, స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను చూపించినట్టు స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ప్రిన్స్ కట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. సేమ్ నేను ఇలా ఎలా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను, బ్యాక్ పార్ట్ కూడా నేను అలానే రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకొని కింద అనేది 4 ఇంచెస్ పొడవుతోటి 1 ఇంచ్ వచ్చేసి వెడల్పుతోటి నేను టక్స్లు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా ఒకదాని మీద ఒకటి వేసి ఇట్లా షోల్డర్స్ దగ్గర మనం కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ పైన అనేది షోల్డర్స్ అనేది అటు ఇటు పోకుండా కరెక్ట్గా పట్టుకొని మనకి కింద సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది తక్కువ ఉంది, బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది కదా, అదే ఖర్చు దగ్గర అదైతే ఎగస్ట్రా ఉన్న బ్యాక్ పార్ట్ ఖర్చు అంతా కూడా నేను కట్ చేసేస్తున్నాను నీట్గా. ఇటు సైడు 1 ఇంచ్ ఉంది, ఇటు సైడ్ 1 ఇంచ్ ఉంది, దాన్ని మొత్తం కూడా ఇట్లా కట్ చేస్తాను.
కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కంటే కూడా కొంచెం బ్యాక్ పార్ట్ కొంచెం కిందకు ఉన్నట్టుంది పొడవు, దాన్ని కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ ఆ సైజులోకి వచ్చేటట్టు నీట్గా కొంచెం కూడా కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇట్లా ఉంది కదా, దీన్ని మళ్ళీ ఈ రెండింటిని మళ్ళీ 4 ఫోల్డ్స్ వచ్చేటట్టు ఇట్లా 2 మడతలుగా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను టక్స్లు వేసాను కదా, అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అయితే పైకి మళ్ళీ కొంచెం ఇట్లా పైకి అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మనం తీసేసి మనం కట్ చేసాం కాబట్టి స్టిచ్లు అన్నీ పోయాయి కదా, మళ్ళీ నీట్గా దానిపైన స్టిచ్ని వేసుకుని మనం నీట్గా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకుంటే మనకి ఇట్లా రెడీ అవుతుందన్నమాట. ఇట్లా రెడీ అయిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నేను షార్ట్ హ్యాండ్స్ కూడా ఇట్లా రివర్స్ చేసుకొని స్టిచ్ చేసి పెట్టుకున్నాను. హ్యాండ్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. నేనైతే రివర్స్ చేసి స్టిచ్ వేసుకున్నాను చుట్టూరు కూడా. దానిపైన మనం ఫ్రిల్స్ పెడతా అని చెప్పాను కదా, దాన్ని కూడా నేను చివర్ అనేది మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాను అంతే. దీనికి లైనింగ్ అటాచ్ చేసేది ఏం లేదు కాబట్టి కటింగ్ చేసిన దాన్ని మడత పెట్టి స్టిచ్ చేసుకున్నాను చివర్ అనేది. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఉంది కదా, స్టిచ్ చేసుకున్న హ్యాండ్ దానిపైన నేను ఫ్రిల్స్ పెట్టే హ్యాండ్ ఉంది కదా, దానిపైన ఇట్లా మనము అదే టక్స్లు పెట్టుకుంటాం కదా మధ్యలో, అక్కడి నుంచి 2 టక్స్లు కూడా మిడిల్లో పెట్టుకొని ఈ ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది ఆ హ్యాండ్కి కరెక్ట్గా ఈ పై హ్యాండ్ ఫ్రిల్స్ హ్యాండ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ చివరి వరకు రావాలి. మనకి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తే కరెక్ట్గా వస్తుంది. ఆ కరెక్ట్గా వచ్చేదాకా ఎన్ని ఫ్రిల్స్ పడితే అన్ని పెట్టుకుంటున్నాను నేను. నీట్గా అట్లా చిన్న చిన్నవి అయితే పెట్టుకుంటూ రావాలి. మనం మిడిల్లో నుంచి ఈ చివరికి పెట్టుకుంటూ వచ్చాం కదా ఫ్రిల్స్ అనేది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ మిడిల్లో నుంచి కాకపోయినా ఇప్పుడు మనకి ఇటు చేతి వాటు కాబట్టి ఇటు స్టిచ్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ మనము ఈ చివరి నుంచి చంక భాగం దగ్గర నుంచి మళ్ళీ మిడిల్లోకి ఎన్ని ఫ్రిల్స్ వస్తే ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇటు సైడ్కి మిడిల్లోకి ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ వచ్చేటట్టు అయితే నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మిడిల్లోకి ఆ డాట్ ఎక్కడికి కరెక్ట్ ఉంటే అక్కడికి స్టిచ్ వేసుకుంటూ ఒక్కొక్క చిన్న చిన్న ఫ్రిల్స్ ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇట్లా మనం హ్యాండ్ అనేది ఫ్రిల్స్ రెడీ చేసుకోవాలి. ఇట్లా మొత్తం నీట్గా ఇట్లా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఇట్లా అయితే హ్యాండ్ అనేది రెడీ అయిందనమాట. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా పైకి ఫ్రిల్స్ అనేది ఎంత లేయర్స్ లాగా లేచినట్టు ఎంత బాగుందో చూడండి. ఈ హ్యాండ్ లానే నేను ఇంకో హ్యాండ్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. 2 హ్యాండ్స్ కూడా ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు చంక భాగానికి అయితే మనము జాయింట్ అనేది చేసుకోవాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఆల్రెడీ షోల్డర్స్ కూడా జాయింట్ చేసి పెట్టేసుకున్నాం మనము. ఇప్పుడు ఈ హ్యాండ్స్ వచ్చేసి మనం నీట్గా అయితే ఆ డాట్ ఎక్కడుందో నేను ఆల్రెడీ డాట్స్ చెప్పాను కదా, ఆ డాట్స్ దగ్గర నుంచి నేను మిడిల్ షోల్డర్ మీద డాట్ అనేది పెట్టుకొని మధ్యలో అక్కడి నుంచి నీట్గా అయితే ఒక సైడ్ నుంచి మిడిల్ నుంచి ఒక సైడ్కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. తర్వాత మిడిల్ నుంచి ఇటు సైడ్కి అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫ్రిల్స్ అనేది మళ్ళీ మడతలు అనేది పడకుండా కింద ఫ్రిల్స్ అనేది నీట్గా అదే షేప్లో ఉండేటట్టు చూసుకొని సైడ్ కనుక్కుంటూ పైన హ్యాండ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ హ్యాండ్ మనం ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అలానే మిడిల్లో నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ హ్యాండ్ స్టిచ్ చేసుకున్న తర్వాత 2 స్టిచ్లు అయితే వేసుకోవాలి. ఇంకో స్టిచ్ వేసుకోవాలి దానిపైన. ఈ హ్యాండ్ ఎలా రెడీ చేసుకున్నామో ఇంకో హ్యాండ్ కూడా నేను అలానే రెడీ చేసుకున్నాను. 2 హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇట్లా ఉన్నాయి అన్నమాట ఫ్రిల్స్ అనేది. ఇట్లా మొత్తం హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ అనేది ఇట్లా ఉంటుంది. లోపల హ్యాండ్ ఉంటుంది అండ్ పైన ఫ్రిల్స్ వస్తాయి. మొత్తం ఇలా ఉంది. ఇప్పుడు బోటం పట్టు కింద ఫ్రిల్స్ పెట్టుకుని క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇప్పుడు తీసుకొని ఇట్లా 2 ఫోల్డ్స్ అయితే మడత పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. 2 కూడా కింద నేను మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పై పార్ట్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా, దాన్ని మెజర్ చేసుకొని మొత్తము ఆ క్లాత్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా దాని వరకు వచ్చేటట్టు మొత్తం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మొత్తం కూడా నేను బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం కూడా ఇట్లా ఫ్రిల్స్ అనేది రెడీ చేసేసి పెట్టుకుంటున్నాను. గ్యాదరింగ్ ఫ్రిల్స్ లాగా పెట్టుకోవచ్చు, నార్మల్ ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ అట్లా ఫ్రిల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నేను 1/2 ఇంచ్ అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. అది మీ ఆప్షన్. ఫ్రిల్స్ ఎలా కనిపించాలంటే అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా అయితే ఫ్రిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మన పై పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే పైన పెట్టుకొని దీన్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ వైపు అనేది అది పెట్టుకొని దానిపైన మనం ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, అటు మెయిన్ వైపు అనేది 2 ఒక సైడ్ ఉండేటట్టు పెట్టుకొని ఇట్లా లైనింగ్ పైన అయితే మనం
స్టిచ్ వేసుకుంటూ రావాలి. నేను మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇట్లా అయితే ఉందన్నమాట ఫ్రిల్స్. నేను 2 సైడ్స్ కూడా నేను స్టిచ్ అనేది వేసేసుకున్నాను, అటాచ్ చేసుకున్నాను. మనకి ఇట్లా ఉంటుంది. లూజు అనేది మనం స్టిచ్ వేసుకుంటే, సైడ్ స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. మనకి అవుట్పుట్ అనేది ఫస్ట్ ఇలా ఉంది. స్టిచ్ వేసిన తర్వాత నేను వేసుకొని చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఎంత క్యూట్ వచ్చిందంటే అంత క్యూట్ వచ్చింది డ్రెస్ అయితే, ఎంత బాగుందో. ఈ పెంపులం టాప్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ డ్రెస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.